నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం భీమ్గల్ పురాణపేట్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మున్సిపాలిటీ దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ చంటీలత నరసయ్య, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎస్ఐ తిరుపతి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతయ్య మాట్లాడారు. ప్రపంచానికి సమానత్వం, హక్కుల పరిరక్షణకు మార్గం చూపిన మహనీయుడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి కారణంగానే నేడు ప్రతి పౌరుడు హక్కులను అనుభవిస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. ఆయన నాలెడ్జ్ని, ఎడ్యుకేషన్ని నమ్ముకొని ఈరోజు ఇంతమందికి ఆదర్శవంతంగా నిలిచారు. సో మనందరం కూడా మన ఇళ్లలో కానీ మన పిల్లలకు కానీ ఆయన ఆచరించినటువంటి సూత్రాలందరినీ కూడా చెప్పి మన దానిలో భావితరాల్లో మరికొందరు అంబేద్కర్లు తయారు చేసే విధంగా మనం కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ప్రజాపాలన ప్రోగ్రాంలో ఒకటి ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని కింద నేను కూడా పట్టుకుంటా. ఒకసారి అందరం లేచి చిన్న ప్రతిజ్ఞ. రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన పురస్కరించుకొని భీమ్గల్ పట్టణంలో దళిత సంఘటన నుండి భారీగా జన్మదిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు పూలమాలలు వేయడమే కాకుండా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువే ముఖ్యమని చెప్పి ఈ ప్రపంచంలో ఆయన పుట్టినరోజు జ్ఞాన డే అని సెలబ్రేట్ చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఏ ఉద్యమం లేకుండా, ఎలాంటి స్ట్రైకులు లేకుండా కేవలం ఒక పెన్నుతోటే భారత రాజ్యాంగం మాకు కూడా సంకల్పంతో మేమందరం కూడా ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకుంటున్నాము. దీనికి అందరికీ కూడా మన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, పంచాయతీ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రజలందరి యొక్క సహకారం అవసరం. ఇది కూడా ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫర్మేషన్. ఈరోజు 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నిజంగానే ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రపంచంలోకెల్లా గొప్ప మేధావి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కేంద్ర మంత్రిగా, న్యాయ శాఖ మంత్రిగా ఎనలేని